ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ లాయర్ అయిన డాక్టర్ కావేటి శ్రీనివాసరావు గారు. ఈరోజు ముఖ్యంగా అమెరికన్ వీసా అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. H1B అయి ఉండొచ్చు, అలాగే స్టూడెంట్ సంబంధించిన అక్కడ కొంతమందికి ఎయిర్పోర్ట్ లోనే సంఖ్యలు వేసి బయటకు నెట్టేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు అమెరికాకి వెళ్లే విధానాలపై, అది విజిటింగ్ పర్పస్ అయి ఉండొచ్చు, స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, H1s అయి ఉండొచ్చు, వాటికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ అనేవి ఈ రోజు ఎపిసోడ్ తీసుకుందాం. నమస్కారం డాక్టర్ కావేటి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి సార్, ఇప్పుడు ట్రంప్ మ్యాడ్నెస్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కొన్ని వీడియోస్ చూస్తున్నాం, స్టూడెంట్స్ ని సంఖ్యలు వేయడం ఎయిర్పోర్ట్ లో అనేది. అయితే ఇలాంటి టైంలో ఆల్రెడీ కొంతమంది H1 కూడా అప్లై చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు అమెరికాలో వీసా ప్రొసీజర్ అయి ఉండొచ్చు, అమెరికాకి విజిటింగ్ వీసా L1 అండ్ అలాగే H1, వీటి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటి యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు వాళ్ళు గతంలో ఆయన ఏమన్నారంటే, ట్రంప్ గారు స్టూడెంట్స్ వీసాలు ఆపేస్తామన్నారు. ఇప్పుడు మళ్ళా ఓపెన్ చేశారు విండోస్. స్టూడెంట్స్ ఇప్పుడు అంతా మళ్ళా రష్ స్టార్ట్ అవుతుంది వరల్డ్లో. ఎందుకంటే గతంలో ఆయన ఇప్పుడు ఏంటంటే స్ట్రిక్ట్ మెజర్స్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎవరైనా అప్లికేషన్ పెడితే కంప్లీట్ గా క్షుణ్ణంగా మన సోషల్ మీడియా ఏదైతే ఉందో ప్లాట్ఫామ్స్ అవన్నీ కూడా డిస్క్లోజ్ చేయాలంటున్నారు. అంటే ఎందుకు? మన సోషల్ మీడియా అంటే ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కదా. వాళ్ళు మన కంప్లీట్ బ్యాక్గ్రౌండ్, అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండే కానీ, మన హెల్త్ బ్యాక్గ్రౌండే కానీ, మనము సోషల్లో అంటే మనం ఏదైనా సంఘాలలో ఉన్నామా, మనం అమెరికాకు కానీ ఏదైనా దేశాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నామా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ ఎందుకు ఇది జరిగింది అంటే, గతంలో అమెరికాలో అంటే ఇక్కడ వాక్ స్వేచ్ఛ ఉంది కదండి, రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంది, మన రాజ్యాంగంలో ఉంది, అమెరికా రాజ్యాంగంలో కూడా ఉంది, ఇంగ్లాండ్ చాలా దేశాలలో ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఇక్కడ అమెరికాలో హార్వర్డే కానీ కొలంబియాలో కానీ ఏమైందంటే, ఇవి టాప్ యూనివర్సిటీస్. ఇందులో కొంతమంది స్టూడెంట్స్ పాలస్తైన్స్ ప్రో, కొంతమంది ఇజ్రాయలీ ప్రో. అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే మన తమిళ అమ్మాయి, ఒక అమ్మాయి కూడా కొలంబియాలో, ఆ అమ్మాయి ప్రో అంటే ఈ సంఘాలలో మాట్లాడింది. ఇజ్రాయలే కానీ పాలస్తైనే కానీ, కొంతమంది ముస్లిమ్సే కానీ, కొంతమంది పాలస్తైన్సే కానీ, వాళ్ళు ప్రో మాట్లాడి, వాళ్ళు అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ మాట్లాడితే ఏం చేశారంటే, ట్రంప్ గారు వచ్చిన తర్వాత, మీరు మా దేశానికి విరుద్ధంగా మాట్లాడతారా, వాళ్ళతోని సంబంధాలు మాకు సరిగ్గా లేవు. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీన్ లో వార్ జరుగుతుంది, గాజా ప్రాబ్లం అవుతుంది, ఇప్పుడు యుక్రెయిన్ రష్యా జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా ఇరాన్ కూడా జాయిన్ అయింది. వీళ్ళన్నిటిది ఇప్పుడు సుడాను, ఇన్ని కంట్రీస్ కొన్ని బ్యాన్ చేశారు. అంటే వాళ్లకు మాకు అంతర్జాతీయంగా రిలేషన్షిప్ సరిగ్గా లేవు కదా, మీరు వాళ్ళ తరఫున ఎందుకు నినాదాలు ఇస్తున్నారు అంటే, మీరు దేశద్రోహం చేస్తున్నారు. అది అక్కడ వాళ్ళ మీద అభియోగాలు పెట్టినాయి. మాకు మీరు దేశద్రోహులు అని పెట్టేసి వాళ్ళ వీసాలు రద్దు చేసి, వాళ్ళకు సంఖ్యలు వేసి జైల్లో కూడా పెట్టి పంపించిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నారంటే, వాళ్ళు మన దేశం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ అలాంటి ఏమైనా పిచ్చి పెట్టారా సోషల్ మీడియాలో, మన ఇన్స్టాగ్రామ్ లో, మన ఫేస్బుక్ లో, మన యూట్యూబ్లలో ఏమైనా పెట్టారా, అవన్నీ వాళ్ళు క్షుణ్ణంగా చూసి పరిశీలన చేసి మన సోషల్ మీడియాలో అప్పుడు వీసాలు ఇవ్వాలనుకుంటున్నారు. ఒకటి. రెండోది, మన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్, ఏమన్నా కేసులలో మనం ఇన్వాల్వ్ అయి ఉన్నామా, కాలేజ్ లైఫ్ లో కానీ, లేకపోతే వర్క్ లో కానీ, లేకపోతే ఏదైనా రాజకీయాల్లో ఉన్నామా. రెండోది, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, స్టూడెంట్సే కానీ చాలా మంది H1లో వచ్చి ఇక్కడ వాళ్లకు చదువుకునే లేకుండా, మళ్ళీ లేకపోతే H1 వాళ్ళకు ఉద్యోగాలు పోతే ఏం చేస్తున్నారు, వీళ్ళు పొలిటికల్ అసైలం అప్లికేషన్లు పెడుతున్నారు. అంటే మీరు కాలేజీలో ఉన్నప్పుడు ఏ సంస్థలో లేరని చెప్పారు, మీరు ఉద్యోగం అక్కడ చేసేటప్పుడు ఏ సంస్థలో ఎప్పుడు అరెస్ట్ అయిన విషయం చెప్పలేదు మీరు. మళ్ళీ అమెరికాకు వచ్చిన తర్వాత మీకు వెసులుబాటు కాకపోతే, స్టూడెంట్ గా ఫీజులు కట్టలేని పరిస్థితి, కాలేజీ పోని పరిస్థితి, మీరు ఇక్కడ ఇమీడియట్ గా గ్రీన్ కార్డ్ తీసుకోవాలి, వర్క్ పర్మిట్ తీసుకోవాలని చెప్పి మీరు ఏం చేస్తున్నారు, మీరు అసైలం పెడుతున్నారు. సో ఇలాంటి వాటిన్నిటిని కర్టైల్ చేయాలని ఆయన
అందరినీ కూడా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే కానీ, లేకపోతే మన హెల్త్ బ్యాక్గ్రౌండ్ చెక్కే కానీ, మన క్రిమినల్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ చెక్కే కానీ, మన ఎడ్యుకేషనే కానీ అన్నీ కూడా వారు క్షుణ్ణంగా పరిశీలించి వీసాలు ఇద్దామని అవన్నీ పెట్టారు. ఇప్పుడు Okay. స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ కూడా చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవ్వచ్చు, కొంత డిలే అవ్వచ్చు. ఏది మన స్టూడెంట్ వీసాలకే కానీ, H1B వీసాలకే కానీ, ఈవెన్ విజిటర్ వీసాలకే కానీ. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు మన ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత చేసిన మార్పులండి. దాంతో కాస్త లేట్ అవుద్ది కానీ, అంటే కొంత వీసాలు రావడంలో కొంచెం లేట్ అవుద్ది. మళ్ళా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్స్ తోని కొంచెం లేట్ అవుద్ది. మళ్ళా కొత్త ఇన్ఫర్మేషన్ కూడా అడగొచ్చు వాళ్ళకి ఏదైనా క్లారిఫికేషన్ తీసుకోవాలంటే. అదొక విషయం. రెండోది ఏంటంటే వీళ్ళు చాలా ఎంబసీస్ క్లోజ్ చేశారు. చాలా మంది ఎంప్లాయీస్ ను ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఫెడరల్ ఎంప్లాయీస్ ని చాలా ఖర్చులు అవుతున్నాయని చెప్పి ఫైర్ కూడా చేశారు వారు, వేల మందిని. అంటే ఇప్పుడు అండర్ స్టాఫింగ్ కూడా జరుగుతుంది ఇమిగ్రేషన్ లోను, ఇప్పుడు అక్కడ కౌన్సిలేట్ ఆఫీసులలో. సో అండర్ స్టాఫింగ్ అవుతుంది కనుక అది కూడా ఒక కారణం కావచ్చు మనకు వీసాలు డిలే అవటానికి. సో నేను మీ వ్యూవర్స్ కు చెప్పేది ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ గా USCIS వెబ్సైట్ లో అప్డేట్ తీసుకొని, లేకపోతే కౌన్సిలేట్ వెబ్సైట్ లో అప్డేట్స్ తీసుకొని, ఒకవేళ మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం గూగుల్లో కానీ అన్నిట్లలో ఇప్పుడు మనం ట్రాన్స్లేషన్ చాలా యాప్స్ ఉన్నాయి, ట్రాన్స్లేట్ చేసి చదువుకోండి. ఏదో యూట్యూబ్లలో చెప్పినదో, లేకపోతే న్యూస్ పేపర్లో వచ్చినవి చూసో, లేకపోతే టీవీలలో చూసినవి, లేకపోతే అక్కడ వీసా ఏజెంట్లు స్టూడెంట్ ఎడ్యుకేషన్ వీసా ఏజెంట్ చెప్పినవి కాకుండా క్షుణ్ణంగా మీరు అంతా తెలుసుకొని రావటం బెటర్ అని నేను అనుకుంటానండి. ఇవి అప్డేట్స్ అండి. వండర్ఫుల్ సార్. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది అని మీరు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా గవర్నమెంట్ కూడా అక్కడ ముందు యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కుల కంటే ముందు వాళ్ళు చేసిన తప్పుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది ప్రతి న్యూస్ అప్డేట్ లో కూడా. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం జాగ్రత్తగా ఉండాలి. మన తెలుగు స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, తెలుగు ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, ఎవరైతే అక్కడ యుఎస్ లో ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే ముఖ్య గమనిక, ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మీరు మీ రూల్స్ ని తెలుసుకొని అది ఎటువంటి అన్నెసరీ యాక్షన్స్ తీసుకోకుండా, అతిక్రమాలు చేయకుండా, అది సోషల్ మీడియా పోస్టింగ్స్ అయి ఉండొచ్చు, మీరు నడుచుకునే విధానం అయి ఉండొచ్చు, అన్నెసరీగా బయటకు వెళ్లకుండా, బయట మీకు సంబంధం లేని జాబులకి దూరంగా ఉంటూ జాగ్రత్తగా ఉండాలని అయితే మేము కోరుకుంటున్నాము. దాంతో పాటుగా వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. ఒక ఇంటర్నేషనల్ లాయర్ గా మీరు ఎన్నో విషయాలు మా ముందుకు తీసుకొస్తా ఉన్నారు, జనాల ముందుకు తీసుకొస్తున్నారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు